నమస్తే నమస్తే సార్. రండి కూర్చోండి. ఏమంటావా ఏమైంది పాపకి? పాప ఏం తినట్లేదు సార్. ఏందన్నా బరువు ఏమైంది? పెరగట్లేదు. ఎప్పటి నుంచి అలా? అలా 1 నెల నుంచి అలాగే ఉంది సార్. ఇప్పుడు పాప అసలు ఏం తినటం లేదు, బరువు పెరగటం లేదు చెప్తున్నారు కదమ్మా. అవును ఇప్పుడు పాప 2 సంవత్సరాలు. ఇప్పుడు మామూలుగా మీరు ఏమేమి ఆహారం పెడతారు ఒక్కసారి చెప్తే మనం దాన్ని బట్టి ఏం చేయగలం అనేది ఆలోచిస్తాం. అమ్మ ఉదయం లేగానే ఏం పెడతారు? మా పాపకి ఏమి ఇస్తారు? ఉదయం లేయంగానే ఫస్ట్ పాలు ఇచ్చేస్తాం సార్. పాలు ఇచ్చేస్తారు. అమ్మ ఆ పాలు నీళ్ళు కలుపుతారా లేకపోతే అలాగే డైరెక్ట్ ఇచ్చేస్తారా పాలు? నీళ్ళు కలుపుతాం సార్. ఎంత నీళ్ళు కలుపుతారా? 1 లీటర్ కలుపుతాం సార్. అమ్మ ఒక 1/2 లీటర్ పాలకి మీరు 1 లీటర్ నీళ్ళు కలిపేస్తారా? అవును సార్. అమ్మ వాళ్ళే నీళ్ళు పాలు తీసుకొస్తారు, మళ్ళీ మీరు దాంట్లో 1 లీటర్ నీళ్ళు కలిపేస్తారా? అవును సార్. అంటే ఉదయం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పాలు ఇచ్చేస్తారు. అమ్మ దాని తర్వాత ఏమి ఇస్తారమ్మా? ఇడ్లీ పెట్టేస్తాం. ఇడ్లీ పెడతారు. అమ్మ ఎన్ని ఇడ్లీలు పెడతారమ్మా? 1 ఇడ్లీ పెడతాం సార్. ఓకే. అమ్మ ఇడ్లీ ఇంటిది పెడతారా, అది కూడా బయట ఏమైనా తెచ్చి పెడతారా? అది కూడా బయటే సార్, పక్కన అంగడి ఉంటుంది. ఇడ్లీ కూడా మీరు ఇంట్లో చేసి పెట్టారు, బయట ఇడ్లీ పెట్టేస్తారు. అమ్మ ఇడ్లీ దేంతో పెడతారమ్మా? ఇడ్లీ సాంబార్ సార్. వాళ్ళు సాంబార్ సాంబార్ ఇడ్లీ. సో అంగడి నుంచి ఇడ్లీ సాంబార్ తెచ్చి ఇడ్లీ సాంబార్ పెట్టేస్తారు. అమ్మ రోజు ఇడ్లీ సాంబార్ ఇస్తారా లేకపోతే వేరే ఏమైనా ఉప్మా పొంగల్ లాంటిది ఏమైనా ఇస్తారా? ఉప్మా పొంగల్ అంటే ఎప్పుడైనా పండగలకు అట్లా ఇస్తాం సార్. అంటే పండగకి మీరు పొంగల్, చక్కెర పొంగల్ ఆడి పండుగ వరకు ఇస్తారు. మామూలుగా అయితే రోజు బయట నుంచి ఇడ్లీ సాంబార్ తెచ్చి పెట్టేస్తారు. అవును సార్. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు మేడం చెప్పిన బ్రేక్ఫాస్ట్ అది మీరు విన్నారు కదండి. సో ఇప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిని పిల్లలు వెయిట్ పెరుగుతానని మనము అనుకోకూడదు.